మొదగాల మనం దేని గురించి మాట్లాడుకుందాం అబ్బా? పట్నం గురించి మాట్లాడుకుందాం. అగో పట్నం గురించి మాట్లాడుకున్నాడు ఏంది అని సోచాయించకుండ్రి. ఇప్పుడు నేను అడిగేదానికి చక్కగా సమాధానమే యుండ్రి. ఇప్పుడు పట్నం అనగానే మనందరికి ఏం యాదకొస్తుంది? అయ్యో గది కూడా తెలియదు. ఏమున్నది? ఒకప్పుడైతే చార్మినారు, గోల్కొండ, మ్యూజియం, పెద్ద పెద్ద జూ పార్కులు. మరి ఇప్పుడు ట్యాంక్ బండు, పక్క పొంటున్న సచివాలయము, అంబేద్కర్ సారు విగ్రహం. అచ్చగట్లనా? కానీ ఇప్పుడు పట్నం అనగానే మీకు మొదగాల గిదే గుర్తుకొస్తుందేమో. ఇక ఈ లోకంలో వాయు కాలుష్యం అనేది రోజు రోజుకు చాలా పెరిగిపోతున్నది. ఇక ఎంత అంటే 99% మంది వాయు కాలుష్యంతోనే ప్రాణం విడుతున్నారంట. కడుపులున్న పిల్లల కానిచ్చలి పండు ముసలోళ్ళ దాకా ఈ వాయు కాలుష్యంతోనే జీవిడుతున్నారట. మనుషులు తయారు చేసిన పనులకు మనుషుల ప్రాణాలకే కష్టం వచ్చింది పోడ్రి. ఇక మనమేమో గాని చిన్న చిన్న అవసరాలకు కూడా పక్కనే ఉన్న షాపుకి కూడా బండి వేసుకొని బుర్రున పోతాం. అటు పోవాలన్న పనిలే, ఇటు పోవాలన్న పనిలే, ఎటు పోవాలన్న పనిలే. ఇక పట్నంలో అయితే పొద్దుగాల సంధి మొదలు పెడితే రాత్రికి కూడా రోడ్లు మస్తు బిజీగా ఉంటాయి. ఇక ఈ వాయు కాలుష్యంతో ఆస్తమా, చర్మ రోగం, ఊపిరి రోగం, లంగ్ క్యాన్సర్ లాంటి ఇట్లాంటి మస్తు రోగాలు వస్తున్నాయట. ఇది ఇప్పటి ముచ్చట కాదు, నువ్వు ఎప్పటి నుండో ఉంది. ఇక మెట్రో రైలు కూడా ఇక వాయు కాలుష్యం లేకుంటేనే ఒకట్లా ట్రాఫిక్ పోసార్లు ఇక పెద్ద పెద్ద సార్లు అందరూ దృష్టిలో పెట్టుకొని తయారు చేసి నడుపుతున్నారు అన్నట్టు. ఇక ఇప్పటి నుంచి బయటికి పోతున్నప్పుడు జర మూతికిగా ముక్కులకు ఏదైనా బట్టనో, కర్చీపులో లేకుంటే స్కార్పులో చుట్టుకొని పోవాలి. మరి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఇప్పుడు మరి ఈ కాలుష్యం ఎక్కువ ఎక్కడున్నది, ఏం కథ అని చూస్తే మన పట్నంలోనే ఎక్కువ ఉన్నదంట. అంటే ఇప్పుడు కాలుష్యంలో నెంబర్ 1 మన పట్నం అన్నట్టు. జనాలు జర జాగ్రత్తగా ఉంటారు. అసలే రోజులు మంచిగా లేవు.